న్యూ ఇయర్ వేడుకలపై ఎక్సైజ్ శాఖ స్పెషల్ గా ఫోకస్ చేస్తోంది. న్యూ ఇయర్ సందర్భంగా ఎక్సైజ్ అధికారులతో కలిసి టీవీనైన్ కూడా స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. శ్రీశైలం హైవే పరిధిలో తనిఖీలు చేస్తారు అధికారులు. ఈ తనిఖీల్లో భారీగా నాన్ పెయిడ్ లిక్కర్ పట్టుబడింది. 107 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. గోవా, ఢిల్లీ, హర్యానా నుంచి లిక్కర్ ని తరలిస్తున్నట్టుగా గుర్తించారు. ఒకే కారులో ఏకంగా 20కి పైగా మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. మరింత సమాచారం మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి అందిస్తారు. మరికొద్ది రోజుల్లో న్యూ ఇయర్ వస్తున్నటువంటి తరుణంలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ అధికారులు స్పెషల్ డ్రైవ్ను నిర్వహించారు. ప్రధానంగా నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్తో పాటు మరొక వైపు డ్రగ్స్కు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలో శ్రీశైలం హైవేలో వస్తున్నటువంటి వాహనాలన్నింటినీ కూడా ముమ్మరంగా తనిఖీలు చేస్తూ ఉన్నారు. ప్రధానంగా ఇది ఎయిర్పోర్ట్ నుంచి వచ్చేటటువంటి వాహనాలు ఏవైతే ఉంటాయో ఆ ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి ఆ వాహనాల్లో ఎక్కువగా నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్తో పాటు డ్రగ్స్ను కూడా తీసుకొచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ వెహికల్స్ అన్నింటినీ కూడా చెక్ చేస్తున్నారు. ప్రస్తుతం మనం శ్రీశైలం హైవే దగ్గర ఉన్నాము. ఇక్కడ అధికారులంతా కూడా పూర్తి స్థాయిలో కూడా వస్తున్నటువంటి వాహనాలన్నింటినీ చెక్ చేస్తున్నారు. ప్రధానంగా బస్సెస్తో పాటు అంతేకాకుండా మరొక వైపు ఏవైతే 4 వీలర్స్ ఉంటాయో వాటన్నింటినీ కూడా చెక్ చేస్తున్నటువంటి సమయంలో మనం చూస్తూ ఉన్నాము. ఢిల్లీ, హర్యానాతో పాటు గోవా నుంచి వస్తున్నటువంటి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్కి సంబంధించి ఎక్కడికక్కడ కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో కనిపిస్తూ ఉన్నాయి. వాటన్నిటినీ కూడా సీజ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ వల్ల కూడా రెవెన్యూకి ఎక్కువగా నష్టం వాటిల్లుతుంది అని చెప్పడంతో పాటు మరొక వైపు ఈ మాదక ద్రవ్యాలన్నిటికి సంబంధించి కూడా చెక్ పెట్టే దిశగా కూడా పూర్తి స్థాయిలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ అధికారులంతా కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో ఆ తనిఖీలను చేస్తున్నటువంటి పరిస్థితి. మరొక వైపు డ్రగ్స్ సంబంధించి కూడా అంతే స్థాయిలో కూడా ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలో ఈ న్యూ ఇయర్ సందర్భంగా ఎవరైతే పార్టీస్ చేసుకుంటారో వాళ్ళు ఆ పర్మిషన్తో పాటు ఎక్కువగా కూడా ఆ లిక్కర్ని వాడకూడదు, అంతేకాకుండా ఎక్కువ లిక్కర్ని కూడా అక్కడ ఉంచకూడదు. అంతేకాకుండా ప్రధానంగా వేరే రాష్ట్రాల నుంచి వచ్చేటటువంటి ఆ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్కి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదనే అంశానికి సంబంధించి కూడా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ అధికారులు దాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. అందులో భాగంగానే ఈ స్పెషల్ డ్రైవ్ను నిర్వహించడం జరిగింది. స్పెషల్ డ్రైవ్లో భాగంగానే ఈ శ్రీశైలం హైవే దగ్గర మాత్రం పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఇవి పట్టుబడుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రధానంగా ఎవరైతే ఎన్ఫోర్స్మెంట్ రంగారెడ్డిది, అంతేకాకుండా స్టేట్ టాస్క్ ఫోర్స్, డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్తో పాటు మరొక వైపు మహేశ్వరం, సరూనగర్కు సంబంధించినటువంటి ఎక్సైజ్ ఎస్హెచ్ఓలు పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఈ యొక్క చెకింగ్స్లో భాగంగా ఆ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఏవైతే బస్సుల్లో కావచ్చు, వాహనాల్లో కావచ్చు, విచ్చలవిడిగా కూడా వీటిని తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. దాని మీద నిఘా పెట్టినటువంటి పోలీసులు ఎక్కడికెక్కడ కూడా వీటన్నిటిని స్వాధీనం చేసుకుంటున్నారు. అట్ ది సేమ్ టైం సీజ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ న్యూ ఇయర్ సందర్భంగా ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి. లిక్కర్కి సంబంధించి పరిమితికి మించి ఉన్నా, పర్మిషన్ లేకపోయినా చట్టపరమైనటువంటి చర్యలు ఉంటాయి. అంతేకాకుండా డ్రగ్స్ ఏ పార్టీలో కనిపించినా కూడా ఇమీడియట్ యాక్షన్ ఉంటుంది అంటూ కూడా అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు. జర్నలిస్ట్ సంపత్తో కలిసి జ్యోతి టీవీ9, శ్రీశైలం హైవే నుంచి హైదరాబాద్. న్యూ ఇయర్ వేడుకలపై ఎక్సైజ్ అధికారులు దృష్టి పెట్టారు. ఎక్సైజ్ అధికారులతో కలిసి టీవీ9 స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. శ్రీశైలం హైవే పరిధిలో తనిఖీలు చేస్తుండగా ఇలా భారీ ఎత్తున లిక్కర్ బాటిల్స్ పట్టుబడ్డాయి. మొత్తం 107 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. గోవా, ఢిల్లీ, హర్యానా నుంచి ఈ లిక్కర్ ని తరలిస్తున్నారు. ఒకే కారులో ఏకంగా 20కి పైగా మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.